డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో హెలీప్యాడ్ వద్ద వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో హెలీప్యాడ్ వద్ద వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. మండలంలో గల 11,710 మంది మహిళా లబ్ధిదారులకు 8,53,39,830 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు వైద్యం, విద్య, గృహ నిర్మాణాలు కల్పించి నిరుపేదల కలను సాకారం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలియజేశారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని మరెన్నో హామీలను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి, జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెన్నమరాజు వెంకటపతిరాజు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ట్యాంక్ ఉన్నంతకాలం పొన్నాడు సతీష్ని మీరందరూ గుర్తుపెట్టుకుంటారా లేదా? మీకు మంచినీటి సమస్య తీర్చడానికి మనం మండలంలోనే సుమారు 16 ట్యాంకులు కట్టాలి, ఇంకో 4 ట్యాంకులు ఉన్నాయి. మొత్తం మీద నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి సాధ్యం కానటువంటి విధంగా 100 వాటర్ ట్యాంకులు కట్టి 90 ప్రారంభోత్సవం చేశా. ఇంకొక 10 రోజుల్లో ప్రారంభోత్సవం చేసి నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి వేసి మంచినీళ్ళు ఇవ్వాలని విడతలుగా మనం ఈ వైఎస్ఆర్ ఆసరా రూపంలో మీకు మేలు చేశాం. ఇప్పటికి సుమారు 25.5 కోట్లు ఇచ్చాం. ఎంత? 3 విడతలుగా ఈ మండలానికి సంబంధించి 25.5 కోట్లు ఇచ్చాం. 4వ విడత ఇవ్వడానికి వచ్చారు. ఒక్కసారి జగన్ గారికి తప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయాలిగా. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు సభ బాగుంది. పేదవాడు 2 పూట్ల భోజనం చేస్తే అది అభివృద్ధి. పేదవాడి పిల్లలు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా కార్పొరేట్ ఎడ్యుకేషన్కి ఇవాళ గ్రామంలోనే పిల్లలు చదువుకుంటే అది అభివృద్ధి. అలాగే పేదవాడికి వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందుబాటులోకి వస్తే అది అభివృద్ధి. అంతేనా? పేదవాడికి సొంత ఇల్లు కళ నెరవేరితే అది అభివృద్ధి తప్పితే ఎక్కడో ఏదో చేశాం, ఎక్కడో ఏదో చెందామంటే అది అభివృద్ధి కాదు. జగన్మోహన్ రెడ్డి అది నమ్మాడు కాబట్టి ఇవాళ 2,51,000 కోట్లు పనిచేశాడు రాష్ట్రంలో. ఎంత? 2.5 లక్షల కోట్ల రూపాయలు పేదవాడికి ఇచ్చాడు. ఆయన ధైర్యం ఒకటే. మొనగాడు నేను ఆయనకి కులం లేదు, మతం లేదు, ఇటు టీడీపీడా, ఇటు జనసేనడా, లేదా ఎక్కువ పార్టీ అన్నది లేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మరి తాళరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో